దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాలూకా అడిషనల్ కలెక్టర్గా వ్యాపారవేత్తల అభివృద్ధికి, పారిశ్రామికవేత్తల అభివృద్ధికి కృషి చేసినందుకు గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ అవార్డు రావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా సేవలు అందించిన అమరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ల్యాండ్ అక్విజిషన్ అనేది ముఖ్యమైన రోల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, ఏ యాక్టివిటీ జరగాలన్నా భూమి మీద జరగాలి. భూమి మీద జరగాలంటే రెవెన్యూ పాత్ర లేనిది ల్యాండ్ అక్విజిషన్ అనేది జరగదు. కలెక్టర్ గారు ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, అడిషనల్ కలెక్టర్ అందరూ ఉంటారు. ఎప్పటి నుంచో మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేరినప్పటి నుంచి కూడా ఇళ్ల స్థలాలకు భూ సేకరణ నుంచి మొదలు పెడితే ఇండస్ట్రీస్ కూడా పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఇప్పుడు నేను నార్కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు కలకుర్తి నుంచి సోమశిల వరకు ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్, నేషనల్ లెవెల్ ల్యాండ్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మన రాష్ట్రం వైపు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఇక ఆంధ్ర వైపు స్టార్ట్ అవుతే మనకు కృష్ణా రివర్ పైన సుమారు కిలోమీటర్ బ్రిడ్జ్ వస్తుంది. ఒకటి 500-600 కోట్లతో బ్రిడ్జ్ టెండర్ కూడా జరిగింది. అది అయిందనుకోండి, మనకు తిరుపతికి సుమారు 70-80 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిపోతుంది. అంటే అందులో ఒక భాగం అయ్యాం కదా. నేషనల్ హైవేలో కూడా నేనున్నప్పుడు కూడా దగ్గరకు వచ్చేసింది. వాస్తవంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ రకంగా టీఎస్ఐఏసీకి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్స్ కూడా ల్యాండ్స్ మేము గవర్నమెంట్ ల్యాండ్ అలినేట్ చేస్తూ ఉంటాం. తర్వాత ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కూడా ఫారెస్ట్ ల్యాండ్ మనం తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఏ ల్యాండ్ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇందరకు ఇండస్ట్రీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, టీఎస్ఐసి కూడా మనం చాలా చోట్ల పనిచేస్తున్నప్పుడు ఈ ల్యాండ్స్ అనేవి గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది.